శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారిన సందర్భంగా మరి ఎటువంటి ఫలితాలు ధనుసు రాశి వారు ఎదుర్కోబోతున్నారు అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశ్యాధిపతి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ నక్షత్రం మీద సంచరిస్తుందో ఆ నక్షత్ర ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం బుధుని యొక్క నక్షత్రం అయినటువంటి రేవతి మీదకి మారిన సందర్భంగా మరి బుధుడి యొక్క ఫలితాలు అంటే బుధుని యొక్క రాశులు మిథునం కన్యా ఫలితాలు కొంతవరకు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలాగంటే ఈ ధనుసు రాశి వారికి బుధుడు సప్తమ దశమాధిపతి, ఈ 2 ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా శని ధనుసు రాశి వారికి ప్రతికూల గ్రహం, సప్తమ స్థాన సంచారం ఫలితాలు అంటే బుధుడి యొక్క ఫలితాలు ఇవ్వడం వల్ల మిథున రాశి ఫలితాలు ఇస్తాడు. మిథునంలో ఉన్నటువంటి ఫలితాలు అంటే వీళ్ళకి ధనుసు రాశి వారికి సప్తమాధిపతి అంటే కొద్దిగా మీకు వైవాహిక జీవితంలో మరి జీవిత భాగస్వామికి ఏదో ఒక ఇబ్బంది, ఉద్యోగపరమైన ఇబ్బందో, అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యము, ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి గ్యాపు, ఎడబాటు రావడం జరుగుతుంది. ఫిజికల్గా కొంత ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. అది శృంగారపరంగా అనుకోవచ్చు, వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామికి కొద్దిగా అన్ఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. సరైనటువంటి సత్సంబంధాలు భార్యాభర్తల మధ్య ఉండమాట, ఏదో అవసరమైతే తప్ప 2-3 మాటలు మాట్లాడుకుంటారు. ఈ విధంగా కొంత ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి వృత్తిరీత్యా ఎడబాటు రావచ్చు. ఇక దశమాధిపతి అంటే దశము ఈ రాశి వారికి కన్య కాబట్టి వృత్తిపరంగా కొన్ని కొత్త బాధ్యతలు చేపడతారు. ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. సమయానికి విశ్రాంతి లేకపోవడం, అధిక శ్రమ జాతకుని ఇబ్బంది పెడుతుంటాయి. సడన్గా ఉద్యోగం మారడం కానీ మానివేయడం కానీ తాత్కాలికంగా విరమించడం కూడా జరగవచ్చు. ఎందుకంటే శని రాశి వారికి తృతీయాధిపతి, దశమ భావ ఫలితాలు అంటే ఉద్యోగంలో గ్యాప్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ క్రమశిక్షణతో విధి నిర్వహించిన వాళ్ళకి కొంత పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. కేర్లెస్గా వదిలేస్తున్న వారికి అది పూర్తిగా ఇబ్బందులు కూడా కలగవచ్చు. శని ఎప్పుడు కూడా ఎంత క్రమశిక్షణగా, ఎంత సిన్సియర్గా, ఎంత నిజాయితీగా వర్క్ చేస్తే ఏ భావ ఫలితమైనా కరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఈ ఫలితాలు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇంకో బెస్ట్ ఏంటంటే వీళ్ళకి
రేపు జూలై 27 నుంచి 2026 జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో శని భగవానుడు వక్రించబోతున్నాడు. ఈ వక్ర గమనం ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా మీకు 3వ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాబోయే ఈ సమయంలో మీకు మళ్ళా శని అనుకూల ఫలితాలు, అంటే 3వ స్థానంలో శని భగవానుడు కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు ఇవన్నీ ఇస్తుంటాడు. కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ జూలై 27 నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. గతంలో కన్నా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటారు. ఆటోమేటిక్గా ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం. ఇది జూన్ 2వ తారీఖు, అంటే 2027 జూన్ 2వ తారీఖు దాకా కూడా ఈ అర్ధాష్టమ శని ఫలితాలు మనకి కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత శని పంచమ స్థానం అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అది శని భగవానుడికి బలహీనమైన స్థితి అవడం వల్ల ఒక విధంగా మీకు అదే మంచిది. కొన్ని అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీ జీవితంలో, అంటే అర్ధాష్టమ శని కన్నా పంచమ స్థానం కొంత బెటరు. అది కూడా కొంతవరకు కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు. ఉద్యోగంలో మార్పులు, చికాకులు అలాంటివి వస్తుంటాయి. ప్రస్తుతానికి మాత్రం కొంతవరకు ఈ రాశివారు వివాహ సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా వాటి వల్ల కొన్ని ఇబ్బందులు, అనర్థాలు, చికాకులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టే ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపార పరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ
దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి మందులు అవసరం ఉంది తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం. ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళు అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.